హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు కొత్త ఇల్లు కట్టడం స్టార్ట్ చేసాం. చూడండి, ఇది ఆగర్లో దింపే మిషన్ అండి. చూడండి వచ్చింది. ఇది భూమి లోపలికి తవ్విద్ది. 15 అడుగులు కానీ 20 అడుగుల లోతు కానీ తవ్వుతుంది మంచిగా లోపలికి. ఇంతకుముందైతే మనుషులతో తీపిచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడంతా సిస్టమ్ మారిందండి. ఇప్పుడు మిషన్తోనే తీపిస్తున్నారు. చూడండి, ఇది మిషను. అది మట్టి తీస్తుంది. తడిగా ఉంటే అది రాలపోతే వాళ్ళు తీస్తారు, అది లేకపోతే అదే దానంతట అదే ఇరిగి కింద పడిపోతుంది. చూడండి, చాలా పెద్ద మిషన్ అండి. ఈ మిషన్ తోటి ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇల్లు పిల్లర్స్ కోసం ఇట్లా ఆగర్లు దింపుతారు. అట్లా తీసిన తర్వాత మొత్తం 15 అడుగులు కానీ 20 అడుగుల లోతు కానీ తీస్తారు. తీసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి చీకులు ఆల్రెడీ కట్టి పెట్టి ఉంటారు 15 అడుగుల లోతులో. అవి తీసుకొచ్చి ఆ గుంటలో పెట్టేస్తారు. చూడండి, అలా మొత్తం అడుక్కెళ్ళిపోతుందండి. అందుకే మనం కట్టే పెద్ద బిల్డింగు చాలా స్టాండర్డ్గా ఉంటుందని చెప్తున్నారు. చూడండి, ఇది ఇలాగా చేసుకోవాలి. అన్ని పిల్లర్స్ అలా తీసుకొచ్చి సీకులు పెట్టేస్తారు. ఎమ్మటే మళ్ళీ కంకర కూడా పోసేస్తారు దానిలో. లేకపోతే మళ్ళీ వాన పడినా ఏమైనా ప్రాబ్లం అయితే అది ఇబ్బంది అవుతుందని ఆ గుంట తీయడం, ఎమ్మటే దాంట్లో కంకర పోసేయడం. మిల్లర్స్ తోటి కంకరు వేస్తామండి. ఆ మిల్లర్ వచ్చింది. ఆ మిల్లర్లో కంకరి, సిమెంటు, ఇసుక కలిపి నీళ్లతో కలిపి అది బాగా మెత్తగా చేస్తుంది ఆ మిషన్. చూడండి, ఈ మిషన్ తోటి బాగా మెత్తగా నీట్గా చేసిద్ది. బాగా కలిపి నీట్గా చేసిద్ది. అందుకే దీన్ని వాడతారు. మనుషులు కలిపితే బాగుండదని ఈ మిల్లర్తో కలిపిస్తున్నాము. ఇది చాలా నీట్గా పోస్తుంది. చూడండి, అది చాలా నీట్గా చేసిన తర్వాత అది తీసుకొచ్చి ఈ గుంటలో నిండిన దాకా పోస్తారు. ఎక్కడ దాకా పోయాలో అక్కడ దాకా పోస్తారు. ఇలాగే చాలా పిల్లర్స్ ఉన్నాయండి. 16 పిల్లర్స్ దాకా ఉన్నాయి. ఈ పిల్లర్స్ అన్నీ బాగా నీట్గా పోస్తే మనకి ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా స్టాండర్డ్గా ఉంటుందంట. చూడండి, మీరు కావాలంటే ఇలాగా ట్రై చేసుకోండి. కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇది ఒక అవకాశం. మీరు కూడా ఇలా కట్టుకుంటే మీరు ఉండబోయే ఇల్లు చాలా స్టాండర్డ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూడండి, మీరు ఇలా కట్టించుకోండి. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెన్నో మరో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చాలా కష్టజీవులండి. వాళ్ళ కోసం మీరు ఒక లైక్ చేయండి. నేను మాట్లాడటం ఏమైనా తప్పు అనిపిస్తే కామెంట్ రూపంలో తెలపండి.